వామ్మో ఏడికెళ్ళి మోపైతున్నారో ఏమో పో. మొత్తం హైదరాబాద్లోనే అడ్డబెట్టిండ్రు. దోసుకుంటానికి దొంగలు, పబ్లిక్ ని ముంచుతానికి దొంగ కంపెనీలు, అకౌంట్ల పైసలు ఉడుస్తానికి సైబర్ నేరగాళ్ళు. అందరి నజరు హైదరాబాద్ మీద ఉన్నది పో. ఏడికెళ్ళో వచ్చుడు, ఇక్కడోళ్ళను ఆగం చేసుడు. అది చాలదని మత్తు మాయగాళ్ళు కూడా పట్నం మీద పడ్డరు. హైదరాబాద్ లా రోజుకో గ్యాంగ్ దొరుకుతుంది మరి. హైదరాబాద్ లా ఇంకో డ్రగ్స్ సినిమా బయట పడ్డదుల్లో. నైజీరియాకెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చి నార్సింగ్ లా గీ అపార్ట్మెంట్ అడ్డా వేసుకొని అడిగినోళ్లకు సప్లై చేస్తున్నారట. పోలీసులకు మతలవు తెలిసి చెక్కింగ్ కు పోతే 5గురు దొరికిండ్రు, 2 పరారైండ్రు. 2 కోట్ల విలువ చేసే 200 గ్రాముల కొకైన్ పట్టుకున్నారట. వీళ్ళ దగ్గర ఓ 13 మంది డ్రగ్స్ కొన్నట్టు ఎంక్వైరీలో తేలితే అందరికి టెస్టులు చేస్తే 6గురికి పాజిటివ్ వచ్చిందట. అమ్మినోళ్ళు కొన్నోళ్ళు అందరి మీద కేసులు పెట్టిండ్రు పోలీసులు. అరెస్ట్ అయినోళ్ళ దాంట్లో సినిమా హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ తమ్ముడు ఉన్నాడని బగ్గ ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు ట్రైన్ లో వచ్చిన 200 గ్రామ్స్ మనకి పెద్ద క్వాంటిటీ, ఎస్ తప్పకుండా డ్రగ్స్ పెద్ద క్వాంటిటీ, బట్ క్యారీ చేయడానికి ఏంటో ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్ లో వస్తుంది. అంటే ఎంత అల్కగా మోసుకొస్తున్నారో అంత అల్కగా సప్లై చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లల్లా సీక్రెట్ గా నడుస్తుందంతా. అదేందో గాని పబ్బులు పుణుకులాడినా డ్రగ్సే, పాన్ డబ్బాలు దేవులాడినా డ్రగ్సే. అపార్ట్మెంట్లు, టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు సుతా మత్తుకు అడ్డాలైనాయి. ఎట్లా కంట్రోల్ చేస్తారో గాని జర గట్టిగా నజరయ్యురి సార్లో.